సాలూరు రాజేశ్వర గారు కోటి గారి ఫాదర్ ఉన్నారు కదా. కోటి గారి ఫాదరు సాలూరు రాజేశ్వర గారు. మహానుభావుడు. ఆయన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. ఆయన చేష్టలు, ఆయన మాటలు, ఆయన పాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. రాజేశ్వర గారు మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుందని వాళ్ళందరూ జర్నలిస్ట్ వచ్చారు. సో అందరూ వచ్చారు, రాజేశ్వర గారు రాలేదు. చెప్పిన టైంకి ఆయన రాడు. అందరూ మీకోసం వెయిటింగు, మీరొక్కళ్ళే రావాలి సార్. మా ఇంట్లో 20 మంది మెంబర్స్ ఉన్నారండి, బాత్రూమ్ మాత్రం ఒక్కటే ఉందండి, మీరు కాస్త ఫోన్లో రికమెండ్ చేయండి, నన్ను తొందరగా పంపిస్తారు. జయకుమార్ గారు ఆఫ్ ది రికార్డ్ మనం ఆడుకున్నప్పుడు ఒక సరదా సంఘటన, మీరు చమక్కలు రాసిన వాటి గురించి మాట్లాడుతూ, అవునవునవును, సాలూరు రాజేశ్వర గారు కోటి గారి ఫాదర్ ఉన్నారు కదా. కోటి గారి ఫాదరు సాలూరు రాజేశ్వర గారు. మహానుభావుడు. ఆయన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. అవునా? ఎందుకంటే ఆయన చమక్కులు, అద్భుతమైనటువంటి చమక్కులు, ఆయన చేష్టలు, ఆయన మాటలు, ఆయన పాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆయనతో. ఆయన చాలా గొప్ప మేధావి, గొప్ప సంగీతజ్ఞుడు. ఆయన సాలూరు దగ్గర ఒక విలేజ్, శివరాంపురం ఏదో, అదేలేండి. అక్కడ వీళ్ళ ఫాదరు సన్యాసి రాజు గారు ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. నేర్చుకుని చిన్నప్పుడే చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుతా ఈ రాగాలు ఏమిటో చెప్తూ ఉండేసరికి ఈయన్ని ఈ సంగీతంలో చాలా మంచి ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఈయన్ని తీసుకెళ్ళి బాంబేలో సైగల్ దగ్గర, కలకత్తాలో అక్కడ కొంతమంది దగ్గర సంగీతం నేర్పించారు. ఆయన అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు సినిమా ఒకటి చేస్తున్నారు, అందులో బాలకృష్ణుడు కావాలి. ఆ బాలకృష్ణుడు క్యారెక్టర్ వేయించారు ఈయన చేత. రాజేశ్వర గారు చాలా అందగాడు, బాగుంటాడు ఆయన. సో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. తర్వాత హిందుస్థానీ సంగీతం నేర్చుకొని తర్వాత మన సౌత్ ఇండియాకి మెడ్రాస్ వచ్చి, తర్వాత తమిళ్ తెలుగు సినిమాలకి, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ సినిమాలకి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. గొప్ప పాటలు చేశారు కదా ఆయన. అద్భుతమైనటువంటి ఆయన ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు కదా రాజేశ్వర గారికి సంబంధించి. ఇప్పుడు వాసిరాజు ప్రకాశం గారి ఆయన మంచి జర్నలిస్ట్ కదా, ఆయన 2 సినిమాలు తీశాడు, దానికి కో డైరెక్టర్గా చేశాను నేను. సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు. సో ఒకరోజు మ్యూజిక్ సిట్టింగ్ అండి. ఈ మ్యూజిక్ సిట్టింగ్ అనేసరికి రాజేశ్వర గారు హార్మోని అద్భుతంగా వాయిస్తాడు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు, రాజేశ్వర గారు అంత స్పీడ్గా హార్మోని ఎవరు వాయించలేరు, అంత అద్భుతంగా వాయిస్తాడు రాజేశ్వర గారు, అది చూడటానికి చాలా నేత్రానందంగా ఉంటుందని కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఉటంకించారు. సో ఆ రోజు మ్యూజిక్ సిట్టింగ్కి రాజేశ్వర గారి మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుందని వాసిరాజు ప్రకాశం ఫ్రెండ్స్ అందరూ జర్నలిస్టులు కదా, వాళ్ళందరూ జర్నలిస్ట్ వచ్చారు. రాజేశ్వర గారు మ్యూజిక్ సిస్టంలో ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, మంచి గాయకుడు ఎలా పాడతాడు, ఎలా హార్మోని వాయిస్తారని చూడటానికి వచ్చారు. అలాగే రాజేశ్వర గారి వాద్య బృందం వాళ్ళంతా వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టరు, నిర్మాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. రాజేశ్వర గారు మ్యూజిక్ సిట్టింగ్ ఎలా ఉంది, రాజేశ్వర గారు ఎలా పాడతారు విందామన్న ఉత్సుకతతో. సో అందరూ వచ్చారు, రాజేశ్వర గారు రాలేదు. చెప్పిన టైంకి ఆయన రాడు. అప్పుడు వాసిరాజు ప్రకాశం గారు, ఆయనే నిర్మాత, ఫోన్ చేసి, గురువుగారు నమస్కారం, మీ వాద్య బృందం, మీ శిష్యులందరూ వచ్చారు, మీ హార్మోని, మీ తబలాలు, మీ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది, డైరెక్టర్ గారు వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చారు, తర్వాత మా జర్నలిస్టులు కూడా మీరు ఎలా పాడతారో విందామని ఉత్సుకతతో వచ్చారు, తర్వాత మిమ్మల్ని చూద్దామని మా మిత్రులు కొంతమంది కూడా వచ్చి కూర్చున్నారు, అందరూ మీకోసం వెయిటింగు, మీరొక్కళ్ళే రావాలి సార్, చాలా లేట్ అయిపోయింది సార్ అని వాసిరాజు ప్రకాశం గారు ఫోన్లో చెప్పారు రాజేశ్వర గారితో. అప్పుడు అవతల నుంచి రాజేశ్వర గారు రిప్లై, వాసిరాజు ప్రకాశం గారు, మా ఇంట్లో 20 మంది మెంబర్స్ ఉన్నారండి, బాత్రూమ్ మాత్రం ఒక్కటే ఉందండి, సో 1 by 1 వెళ్తున్నారు వస్తున్నారు, నన్ను మాత్రం బాత్రూంలోకి పోనివ్వట్లేదండి, మీరు కాస్త ఫోన్లో రికమెండ్ చేయండి,
చేస్తే నన్ను తొందరగా పంపిస్తారు, నేను తొందరగా మ్యూజిక్ సిట్టింగ్కి వస్తాను అని ఆయన ఫోన్లో చెప్పడం. చమత్కారం. ఓకే. ఈ విషయం వాసిరాజు ప్రకాశం గారు చెప్పి ఆయన నవ్వి మాకందరికీ నవ్వొచ్చి తర్వాత రాజేశ్వర గారు ఒక అరగంట అయిన తర్వాత వచ్చి కూర్చొని హార్మోనియం మీద వేలు కదుపుతూ ఆయన పాట పాడుతూ ఉంటే అద్భుతం. చాలా హైలీ టాలెంటెడ్ ఆయన, బాలమేధావి. ఆయన జమినీ వాసన్ గారికి చంద్రలేఖ అనేటటువంటి సినిమాకి ఆయన అంత చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఆ చంద్రలేఖ అనేటటువంటి సినిమాలో ఒక అద్భుతమైన పాట చేశాడు. 100 డ్రమ్స్ ఏవో పెట్టి పిక్చరైజ్ చేశారు ఆ సినిమాని. సో అటువంటి అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు. చాలా చాలా గొప్ప పాటలు, మల్లీశ్వరి అటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలకి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి తర్వాత ఇప్పుడిప్పుడు ఆయన పాత పాటలు, కమింగ్ టు ది పాయింట్, కోటి గారి ఫాదర్ ఆయన. సో రాజేశ్వరరావు గారి ఫాదరు చాలా గొప్ప పాటలు రాశాడు. కలగంటి కలగంటి కలువ రేకుల వంటి అని ఒక పాట రాశాడు. ఆ పాటలకి రాజేశ్వర గారు ట్యూన్ చేశారు. రాజేశ్వర గారు ట్యూన్ చేసి పాడటం అన్నమాట. సో ఆ పాత పాటలన్నీ అవన్నీ రికార్డ్స్ వచ్చాయి. అంత అద్భుతమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా కోటి గారు తండ్రి గారి లెగసీని కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ చక్కగా ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తూ ఉన్నాడు ఆయన.